మన ఇంటికి వచ్చిన బుల్లబ్బాయి మన బంగారు రాజు గారిని కిడ్నాప్ చేశాడు. ఆయన్ని కాపాడడానికి వెళ్ళాను. ఏంటి? ఒక పనోణ్ణి కాపాడటానికి రాత్రిపూట అడవిలోకి వెళ్ళావా? ఒక పనోడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది బామర్ది? వాళ్ళకి మధ్య ఏం గొడవలు ఉన్నాయో నాకేం తెలుసు బావా. అలాంటప్పుడు వాళ్ళ గొడవల్లోకి నువ్వెందుకు వెళ్ళావురా? నీకేంటి సంబంధం? రాజుగారు మన ఇంటి మనిషిలా ఉన్నారు కదండి, ఆయన్ని కాపాడటం మన బాధ్యత కదా. నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే. పనోడికి జీతం ఇవ్వటం వరకే మన బాధ్యత. వాడి జీవితానికి మన భరోసా ఏంటి? అదేంటి నానమ్మా, మన ఇంట్లో పనిచేసే కుబేరుడి చెల్లి పెళ్లికి నాన్న డబ్బులు ఇవ్వలేదా? అలాగే రాజుగారు ప్రమాదంలో పడితే మనం కాపాడకూడదా? సరేరా, నువ్వు వాణ్ణి కాపాడటానికి వెళ్ళావు. నీతో ఇదెందుకొచ్చింది చెప్పవే. వాడితో ఎందుకెళ్ళావు చెప్పు. ఎందుకెళ్ళావు? ఎందుకెళ్ళావు చెప్పవే, చెప్పు, చెప్పు, నానమ్మ 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 చెప్పు. నానమ్మ నానమ్మ నా మాట విని నానమ్మ, నా మాట విని నా కోసం వచ్చింది. తను నాకేమవుతుందో అన్న భయంతో వచ్చింది. నా భార్య నా గురించి ఆలోచించడం తప్ప. హే, ఇది నీతో పాటు దాని కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించాలి కదా. పుట్టబోయే నాముని మనవడు గురించి ఆలోచించాలి. అంతేకాని ఒట్టి మనిషిలా ఎక్కడికి పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడమేనా? అందులోనూ రాత్రిపూట ఆ రౌడీ మూకల మధ్య ఏమైనా జరుగుంటే ఆ మాత్రం ఆలోచించవా? ఆ టైంలో ఆయన గురించి తప్ప వేరేమీ ఆలోచించలేకపోయానండి. అవును మరి, సత్యవంతుడి కోసం సావిత్రి యముడు వెనకాలే వెళ్ళినట్టు వాడి కోసం నువ్వు అడవికి వెళ్ళావా? అసలు నీ భర్తపై నీకంత ప్రేముంటే గౌతమ్ అడవులకు వెళ్లకుండా ఆపొచ్చుగా చెల్లమ్మా. రాజుగారిని కాపాడొద్దని నేను ఆయనకి ఎలా చెప్పాలి? ఆ పనికి మాలిన పనోడి కోసం వీడెళ్ళాడు, వీడి కోసం నువ్వెళ్ళావు. నీ కడుపులో ఉన్న నా ముని మనవాడికి ఎవనైతే ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత చెప్పు. నిన్ని ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ. వీడి అతిథిని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజే నిన్ను ఇంట్లోంచి తరిమేద్దాం అనుకున్నాను. కానీ మాకు తెలియకుండా కడుపు తెచ్చుకున్నావు. సరే కదా అని నా ముని మనవడు నీ కడుపులో పెరుగుతున్నాడు కదా అని ఇంట్లో వండనిస్తే నీ ఇష్టానికి చేస్తున్నావా? ఏయ్, నా మనవడే కనుక నీ కడుపులో లేకపోయింటే నిన్ను ఈ పాటికి జుట్టు పట్టుకుని బయటికి గెంటేసి ఉండేదాన్ని.